హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో అయితే టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లేదా టైలరింగ్ ఇంతకుముందు నేర్చుకున్న వాళ్ళు మధ్యలో ఉద్దేశించిన వాళ్ళకైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనం టైలరింగ్ నేర్చుకున్నప్పుడైతే కొత్తగా నేర్చుకున్నప్పుడైతే ఎవరికి కూడా పర్ఫెక్ట్గా అనేది అయితే రాదు. కొన్ని మిస్టేక్లు అయితే జరుగుతుంటాయి. అలా మిస్టేక్ జరిగినప్పుడు ఏంటంటే ఇక నాతోటి కాదు అనేసి చెప్పి పక్కన పెట్టేస్తారు. అలా మిస్టేక్లు అయినా కూడా మనం మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి. మనం ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజు అయితే మనకైతే పర్ఫెక్ట్గా అనేది అయితే వస్తాయి. పొరపాట్లు వచ్చినా కూడా భయపడకూడదు. ఆ పొరపాట్లే నిన్ను మంచి టైలర్గా మారుస్తాయి. ఇష్టంతో చేసిన పని ఎప్పుడు ఉపాధిగానే కాదు, గుర్తింపుగా కూడా మారుతుంది. అందుకోసం అని చెప్పు టైలరింగ్ అనేది అయితే ఎప్పుడు కూడా వదలదు. టైలరింగ్ నేర్చుకోవడం అంటే ఇతరుల మీద ఆధారపడకుండా ఉండటం అన్నట్టు. అంటే మన చేతులతో వచ్చే పనిని మనమే నేర్చుకొని కుట్టుకుంటే బాగుంటుంది. మన ఇంట్లో బట్టలు మనవి కుట్టుకున్నా, మన పిల్లలే కుట్టినా చాలు, బయట వాళ్ళు ఎవరే కుట్టకున్నా మన బట్టలు పర్ఫెక్ట్గా కుట్టినప్పుడు మనల్ని చూసి పక్క వాళ్ళే అడుగుతారు, ఇవి ఎక్కడ కుట్టించుకున్నావు అనేసి అడిగినప్పుడైతే ఇవి నేనే కుట్టుకున్నా అని చెప్తే వాళ్ళు కూడా ఇస్తారు. అప్పుడు నేను కూడా ఇస్తా, ఒకటి కుట్టండి అని చెప్తే అప్పుడు వాళ్ళకు మంచిగా వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా ఇంకొకరికి చెప్తారు, ఈ పక్కన అమ్మాయి ఇట్లా కుడుతున్నది, చాలా బాగా అయితే కుట్టింది, నాకైతే చాలా బాగా నచ్చింది, మీరు కూడా ఇవ్వండి అని చెప్పేసి అంటారు. అలా మనం పర్ఫెక్ట్గా అనేది కుడుతూ ఉంటే ఒకరి తర్వాత ఒకరు వాళ్ళే ఇస్తారు. అందుకోసం అని చెప్పి మనం ఇష్టంగా చేసే పని ఏదైనా కూడా మొత్తం పూర్తిగా అయితే నేర్చుకోవాలి, మధ్యలో అయితే ఆపకూడదు. టైలరింగ్ అనేది కేవలం వృత్తి కాదు, మన చేతులతో మన భవిష్యత్తును కుట్టే కళ. నువ్వు కుట్టే ప్రతి డ్రెస్లోకి నీ కష్టం, నీ కళలు దాగి ఉంటాయి. ఈరోజు కష్టంగా అనిపించినా కూడా రేపు నీకు అదే నీ గర్వంగా మారుతుంది. చిన్న ఆరంభమే అయినా నమ్మకంతో చేస్తే పెద్ద విజయం అనేది వస్తుంది. సూది చినిగితే దారం మారుతుంది, కానీ ప్రయత్నించడం మాత్రం ఆపకూడదు. మనకు తప్పులు జరిగినా కూడా ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి, కానీ అస్సలు ఆపకూడదు. సూది చిన్నదే, కానీ కళలను నిజం చేసే శక్తి దానిలోనే ఉంటుంది. మొదటి రోజు పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. రోజుకు మనం కుడుతూ ఉంటే మనకు మంచిగా అనేది వస్తుంది. ఇష్టంతో చేసిన పని ఎప్పుడు ఇష్టంగానే ఉంటుంది. ఇప్పుడు నాతోటి కాదు, ఈ పని నాతోటి చేయలేకపోతున్నా అని పక్కన ఎప్పుడు కూడా పెట్టకూడదు. మనం ఇప్పుడు పక్కన పెట్టినాం అనుకో వెనుకబడే ఉంటాం. ఎందుకంటే మనం అయినా సరే తప్పు మిస్టేక్ జరిగినా సరే నేను ప్రయత్నిస్తా, కుట్టి చూస్తా అనేసి ఫస్ట్ మన బట్టలు కుట్టుకోవాలి. మన ఇంట్లో ఏదన్నా క్లాత్ ఒకటి ఏదన్నా తీసుకొని అయితే అది కుట్టి మనకు నచ్చింది అనుకోండి, మనకు నచ్చితే మనం నచ్చినప్పుడు వేరే వాళ్ళవి కూడా తీసుకొని కుట్టచ్చు. ఇప్పుడు మన పిల్లలకు ఒక డ్రెస్ కానీ ఏదన్నా కుట్టినాం అనుకోండి, వాళ్ళు ఎంత సంతోషిస్తారు, ఈ డ్రెస్ మా మమ్మీ కుట్టింది అని వాళ్ళ స్కూల్లో పిల్లలకి కూడా అందరికీ చెప్తారు, ఇది ఎంత బాగుంది చూడండి అనేసి అందరు కూడా చెప్తారు. అందుకోసం అని చెప్పి మనమైతే కుట్టడం మాత్రం ఎప్పుడు కూడా ఆపకూడదు. ఒక్క సూది, ఒక్క దారం రేపటి స్వతంత్ర జీవితానికి బలమైన పునాది. నీ చేతులకు పని వచ్చిన రోజున నీ జీవితానికి దారి దొరికినట్టే. టైలరింగ్ అంటే ఈజీ, మన చేతులతో వచ్చే పని కాబట్టి ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. ఎప్పుడు కూడా ప్రయత్నాన్ని ఆపకూడదు. మన పనే మన గౌరవాన్ని అనేది పెంచుతుంది. మన చేతులతో కుట్టిన డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా కుడితే అదే మన గౌరవాన్ని అయితే పెంచుతుంది. ఎందుకంటే చెప్పనా, మనం ఇప్పుడు ఒక బ్లౌజ్ ఏదైనా కుట్టినాం అనుకోండి, కుట్టినప్పుడు మనకు బాగా వచ్చింది అంటే మనకు చూసి ఇది చాలా బాగుందని చెప్పేసి అయితే వేరే వాళ్ళు అనేది అయితే ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి, వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళు వెళ్ళి ఇంకో వాళ్ళకు, వేరే వాళ్ళు కుట్టించుకున్న వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకు ఇలా చెప్తారు. అలా చెప్పినప్పుడు అయితే మనకైతే
ఇక్కడ ఒక అమ్మాయి అయితే ఉంది. ఆ అమ్మాయి అయితే బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఏదైనా కూడా చాలా బాగా కుడుతుంది. పర్ఫెక్ట్గా అనేది అయితే చాలా నీట్గా అయితే వస్తుందని చెప్పి అలా ఒకరి నుంచి ఒకరు అయితే చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు అయితే మనకు వచ్చిన పని ఇన్ని రోజులు చేయకుండా ఎందుకు వదిలేసిన అనేసి మనకు కూడా బాధ అనిపిస్తుంది. మనం కనీసం దేనికైనా అవసరపడతాయి కదా, కొద్దిగా మనం పుట్టిన డబ్బులు దేనికో ఒకదానికి అవసరపడతాయి కాబట్టి ఎప్పుడు కూడా ప్రయత్నించడం ఆపకూడదు. నాతోటి కాదు అమ్మో నాకు కష్టంగా ఉందని మాత్రం ఎప్పుడు కూడా వదిలేయకూడదు. ఖచ్చితంగా అయితే నేర్చుకోవాలి. వదలకుండా అయితే పట్టుదలతో చేస్తే సాధించకపోవడం అనేది ఏది గట్టిగా నమ్మకం పెట్టుకోవాలి. నేను ఈ పని చేయగలుగును, చేస్తాను అనే గట్టి నమ్మకం మనలో ఫస్ట్ ఉండాలి. మన నమ్మకమే మనకు అది. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.